ఈసారి నవ్వులే లేవంటావా? సీరియల్ చూసినట్టు. ఓకే ఓకే, అదే గోల అదే ఏడుపులు అంటావు అయితే. అండ్ బిగ్ బాస్ 8 మన ఇన్ఫినిటమ్ ఎపిసోడ్ అయితే దిస్ ఈజ్ కృష్ణతేజ. అండ్ స్మాల్ ఇంటరాక్షన్ ఏంటంటే బిగ్ బాస్ 8 ఎలా ఉంది, జనరల్ పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో 8 సీజన్స్ 7 సీజన్స్ కూడా ఫాలో అయ్యారు కదా, దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చూడబోతున్నారు. ఇది మంచి ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ దిస్ వీడియో. అండ్ కృష్ణన్న, ఇప్పుడు బిఫోర్ సీజన్స్ చూసావు కదా, బిఫోర్ సీజన్కు ఈ సీజన్కు తేడా ఏం గమనించావు నువ్వు? అందరూ కొత్త కేసులు, అందరూ ఓకే. అంటే అంతకుముందు అయితే హీరోలు హీరోయిన్లు కొంచెం డాన్సర్స్ అంతా ఫేమ్ ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు కదా. పబ్లిక్ అంత తెలుసుకోవాలంటే నైని కపూర్, ఓకే ఓకే. బేబక్క వీళ్ళు ఎవరు తెలియదా నీకు? శేఖర్ భాష కానీ తర్వాత ఫస్ట్ టైమా? ఓకే. దీనివల్ల అంటే ఫస్ట్ టైం చూసినట్టుంది, తర్వాత ఇప్పుడు 1 వీక్ అయింది కదా, ఏదన్నా ఓన్, ఎందుకంటే బిగ్ బాస్లో చాలా వరకు చాలా మంది ఫస్ట్ న్యూ ఫేస్ లాగానే ఉంటుంది, కానీ ఓన్ అయిన కాన్సెప్ట్ అయితే ఇది ఈ ఎపిసోడ్లో వచ్చిందా నీకు ఏదన్నా ఈ సీజన్లో? ఏం రాలేదా? వాళ్ళు పరిచయాలు ఇప్పుడిప్పుడే ఓన్లీ పరిచయాలు అవుతున్నాయి. ఓకే. గేమ్స్ ఎక్కువ ఆడతలేదా? అంటే పెట్టినదే ఒక 4 గేమ్స్ ఏమో కదా, ఓన్లీ అంతకు ముందు 4 గేమ్స్ కూడా తక్కువనే ఆడతారు వాళ్ళు. ఓకే. అంటే వర్క్ ఫేవర్ ఎందుకు చేయాలన్నట్టుగా ఆడుతున్నారు. ఎవరికి వాళ్ళు. అంతకు ముందు అయితే కొంచెం ఫేవర్గా ఉండేది కదా, టీమ్ అంటే టీమ్ లాగా ఆడేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అవును. ఓకే. ఈసారి 1 వీక్ అయితే కానీ ఇంకా ఫ్రెండ్షిప్ లోనే ఉంటుంది, ఓన్లీ ఫ్రెండ్షిప్ బాండింగ్ లోనే. అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ కూడా లేదనుకున్నట్టు. ఓకే ఓకే. ఇంకో 2 వీక్ వరకు వాళ్ళందరూ ఫ్రెండ్లీగా అంత ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎందుకు అది అనిపిస్తుంది అంటే, అంతకుముందు ఫేమ్ ఉన్న వాళ్ళు ఓన్ చేసుకునే వాళ్ళు ఎవరికి వాళ్ళు, అంటే ఇంటరాక్షన్ అవసరం వరకు ఫ్రెండ్లీగా అయిపోయి మంచిగా గ్రూప్ లాగా టీమ్ లాగా మంచిగా ఉండేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు. ఓకే. అందరికి పరిచయాలు అయ్యేవాళ్ళు. ఇంకొక వాళ్ళే సపరేట్ కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటా. కానీ బిఫోర్ ఒక కెప్టెన్సీ అనేది ఉండేది, ఈసారి చీఫ్స్ అని ఒక 3 పెట్టారు కదా, అప్పుడు కెప్టెన్ ఒక్కడే ఉండేవాడు, అతను చెప్పింది వినేవాళ్ళు. ఇప్పుడు చీఫ్ అని ఒక ఏదో డిఫరెంట్ దీంట్లో కానీ అదే కెప్టెన్ లాగా కాకపోతే ఇప్పుడు 3 మెంబర్స్ కెప్టెన్స్. అదే దీనివల్ల ఏమవుతుందంటే, దీంట్లో బిగ్ బాస్ అప్పుడు కెప్టెన్ ఒకరేది, మిగతా వాళ్ళు కొట్లాడుకుంటూ కెప్టెన్ కు చెప్పేవాళ్ళు, ఇప్పుడు 3 చీఫ్లు కొట్లాడుకోవాల్సి వస్తుంది కదా. అట్లే పెట్టేస్తారు బిగ్ బాస్ అంటే. అదే. ఓకే ఓకే. డిఫరెంట్గా ఆడిపోతుంది. అదే అండి, బిగ్ బాస్ మీద జనరల్ ఒపీనియన్ అంటే బిగ్ బాస్ మాల కన్నింగ్గా ఎంత మైండ్ గేమ్ ఆడిస్తాడనేది మన కృష్ణన్న చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు చీఫ్లు అయ్యారు కదా, ఎవరు నీకు బాగా ఫేవరెట్? ఇప్పుడు నైనిక కావచ్చు, యాష్మి, నిఖిల్ ఉన్నాడు, వాళ్ళల్లో నైనికరా? ఎందుకు బిఫోర్ తను పర్ఫార్మెన్స్ చూసేవాడు డ్యాన్స్ కానీ? డ్యాన్స్ చూస్తున్న అందులో ఇక్కడ చేసే ముందు కూడా ఆలోచిస్తూ చేస్తున్నాను. తను కొంచెము ఐడియల్గా చేస్తుంది. అయితే యాష్మి కొంచెం మైండ్ గేమ్ ఆడి కొంచెం నార్మల్గానే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ ఇప్పుడు తక్కువ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు క్లాబ్స్ అంటారు కదా, నిఖిల్ చీఫ్ అయిండు, అందరు నువ్వు ఏమంటారు నన్ను అనే ఫీలింగ్ ఉంటున్నాయి. గట్టి చెప్పాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఆయనకి వెళ్ళిపోయినాయి. ఓకే ఓకే. అంటే ముందే తను భయపడుతున్నాడు, ఎవరు ముందు అందరితో, అంటే తన స్ట్రాటజీ ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి అనుకోవడం తప్పు బేసిక్గా, ఎందుకంటే చెప్పాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చెప్పాలంటావు. అయితే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలంటావు ఎప్పటికప్పుడు? ఆయన మారి మంచి అందరికీ ఒకలాగా వస్తుంటే బాగుంటుంది. కానీ చీఫ్గా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి హైప్లో ఉన్నారు కదా. ఇప్పుడు చీఫ్ అంటే తనకు ఉండేది, ఇప్పుడు బేబక్క కూడా నిన్న ఎలిమినేషన్ ఇదేది మామూలు ఎలిమినేట్ రౌండ్ కావచ్చు లేదా నామినేషన్ రౌండ్లో చూసినట్లయితే బేబక్క ఒకటైతే చెప్పింది, తను ఏది నన్ను చీఫ్ సోనియాను ప్రిఫర్ చేస్తున్నాడు, నా మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు, నేను ఈ గ్రూప్లో ఉండను అని ఒక బాంబ్ అయితే పేల్చింది. ఇప్పుడు ఉండేది మరి తను పక్కన ఒక మణికంఠ, అంటే తను కూడా ఏదో ఒక ఎమోషనల్గా ఉంటాడు కదా, అలాంటప్పుడు మరి ఎట్లా తను ఉంటాడా, చీఫ్గా ఉంటాడా, మళ్ళీ తను డౌన్ఫాల్ అవుతాడా లేదా ఎలిమినేట్ అవుతాడన్న ఏదన్నా థాట్ ఉందా నీకు? ఎమోషనల్ అందరికీ ఉంటుంది మామూలుగా.
నెక్స్ట్ ఎవరైతారో అనేది ఓకే ఓకే. మణికంఠ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఎమోషనల్ అవుతారు. ఎమోషన్ అందరికి ఉంటే ప్రాబ్లమ్స్, అందరికి ఉంటే ప్రతి మనిషికి ఉంటే ప్రాబ్లమ్స్. ఓకే. అక్కడ పోయి ప్రాబ్లమ్స్ పోతే సింపతి పడితే అందరు పబ్లిక్. అదే అదే అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఇదే ఏడ్చాడు కదా, ఏంటంటే ఆయన ఫాలో అయ్యి వచ్చింది అనుకుంటారు. అదే అదే మణికంఠ అది తగ్గించుకుంటే కరెక్ట్ ఆట గేమ్ ఆడితే బాగుంది. ఓకే ఓకే. ఫైనల్గా ఇప్పుడు ఎలిమినేషన్లో ఎవరు వస్తారు అనుకుంటున్నాం? ఇప్పుడు నిన్న నామినేషన్స్ అయితే 6 మంది ఉన్నారు కదా, 6 మందిలో సోనియా సేఫ్ అయింది. సోనియా సేఫ్ అవ్వడం మేలేనా? తనకున్న బ్యూటీ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, గొడవలు లేవు. కానీ మనకు ఆమెనే ఎక్కువ ప్రతిదానికి పిన్ పాయింట్ చేస్తుంది అనేది ఉంది కదా. ఎందుకంటే ఓన్లీ అరుస్తుంది అంతే. ఎందుకంటే మళ్ళా నిన్న విష్ణుప్రియ సోనియా మీద అది చేసిన ఎలిగేషన్ ఎంతవరకు కరెక్ట్ అది? ఎందుకంటే సోనియాను విష్ణుప్రియ అనింది కదా, ఏంటి నీకు నిఖిల్కు బాండ్ ఏర్పడుతుంది మీ ఇద్దరి మధ్యన ఇది అని ఒకటైతే రద్ద చేసింది. అది దాని మీద ఏంటి విష్ణుప్రియ మీద? ఏ విధంగా మనం చేసుకోలేము. ఏ విధంగా అదే అదే ఫస్ట్ ఏమో అనింది కదా, ఫస్ట్ ఇలా ఇలా గెచ్చారని మేమిద్దరు ఫ్రెండ్లీ ఉండదు. ఇంకా ఏదో బాగా అనుకుంటే మనం కాదు కదా. అదే అదే అక్కడ ఉన్న రోజులు అందరూ ఫ్రెండ్షిప్ కావాల్సింది, ఫ్రెండ్షిప్ ఉండాల్సిందే. ఫ్రెండ్ లాగా ఇంకోలాగా ఆలోచిస్తే అది ఆమె అంటే తనతో నిఖిల్ సరిగా ఉండడం లేదు, సోనియాతోనే ఉంటున్నాడని ఏమన్నా జలసి. నేను కూడా నామినేషన్ చేసినా అని చెప్పాడు కదా. అదే అదే తనను నామినేట్ చేసినా కానీ గేమే నామినేషన్. మిగతా టైంలో ఎంత ఫ్రెండ్లీగా ఉండాలా, ఎప్పుడు గేమ్ ఆడినట్టే ఉండకూడదు అనేది ఒకటి చెప్పాడు. అలాగే వీడు మణికంఠ ఒక బాంబు పేల్చాడు కదా, నీతో ఫ్రెండ్లీగా ఉండేది నువ్వు ఎలా ఉంటావో తెలుసుకోవడానికి అని విష్ణుప్రియ అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పేంటావు. ఎందుకంటే వాడు గేమ్ ఆడడానికే మిగతా టైంలో, అంటే గేమ్ టైంలో కాకుండా మిగతా టైంలో కూడా అదే ఆలోచిస్తున్నాడు అయితే గేమ్ గురించి. కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు ఉన్న టీం నీకు నచ్చిందా? 8లో చూస్తున్నాం కాబట్టి నచ్చిపోతుందా? ఓకే. ఇప్పుడు మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కామెడీకి ఎవరన్నా వస్తారని అనుకుంటున్నావా? నవ్వులే లేవు ఈసారి, నవ్వులే లేవంటావా? సీరియల్ చూసినట్టు. ఓకే ఓకే. అదే గోల అదే ఏడుపులు అంటావు అయితే. సూపర్. ఇదండి మన కృష్ణన్న అండ్ జనరల్ పబ్లిక్ టాక్ అయితే కనుక బిగ్ బాస్కు ఇదొక మంచి వీడియో. దీన్ని బట్టి బిగ్ బాస్ స్ట్రాటజీ మార్చుకుంటాడా, లేకపోతే అక్కడ ఉన్న పర్సన్స్తో ఎలా ఉంటాడో, లేదా ఎవరు మన ఎంటర్టైన్మెంట్ ఆడియన్ అయితే పబ్లిక్ అయితే జనరల్ పబ్లిక్ ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది, ఎవరన్నా వచ్చి ఎంటర్టైన్ చేయాలి, ఇప్పుడున్న వాళ్ళు ఎంటర్టైన్ చేయడం లేదు అన్న పర్సెప్షన్లో అయితే ఉన్నారు. దీని గురించి బిగ్ బాస్ 8 కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్. దిస్ ఇస్ కృష్ణతేజ. ఇప్పుడు లాస్ట్ సీజన్ లాగా ఈ సీజన్లో ఉన్న క్యూరియాసిటీ లేదు. ఇది అనిల్ కూడా అంటున్నాడు, లాస్ట్ సీజన్లలో బాగా క్యూరియస్ ఉండేది, ఇప్పుడు మాత్రం ఆ క్యూరియస్ లేదని మన అనిల్ అంటున్నాడు. ఒక జనరల్ ఇది ఒపీనియన్. ఆ క్యూరియస్ని ఎలా క్రియేట్ చేస్తారనేది బిగ్ బాస్ మీద ఉంది, అలాగే అక్కడున్న కంటెస్టెంట్స్ మీద ఉంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ అనేది నార్మల్ కాదు, కొన్ని కోట్ల మంది వ్యూవర్స్తో ఒక ముందుకు వచ్చింది. 8th సీజన్ అనేది నడుస్తుంది కాబట్టి ఇవ్వాలంటే ఆగిపోకూడదు అనుకుంటే కనుక డెఫినెట్గా కేరింగ్ అయితే తీసుకోవాలి. ఇది జనరల్ క్యూరియస్, ఇంట్రెస్ట్ 2 ఉండాలని మన అనిల్ చెప్తున్నాడు.